నమస్తే అండి. నా పేరు మల్లేశ్వరి. 6 నెలల నుంచి నాకు మీర్చొక్ పిఎస్ సతాయిస్తారు సార్. మీర్చొక్ పిఎస్ నుంచి ఎస్సీ వాళ్ళు గూడా ఎస్సీ ఏసీపీది గూడా సతాయిపోతే ఇవాళ రావా రేపు రా అంటున్నారు. ఏది యాక్షన్ తీసుకోవట్లేదు. చార్జ్ షీట్ ఇది ఫోను చేస్తే ఇవాళ లేదమ్మా రేపేసేస్తున్నా అంటున్నాడు. రేపేయలేదు. ఇట్లే 4 నెలల నుంచి నాకు సతాయిస్తారు సార్. నాకు 6 నెలల నుంచి. ఏసీపీ సార్ అయితే 3 నెలలు సతాయిస్తున్నారు నాకు. ఇవాళ రేపు అని రాత్రి ఫోను చేస్తే పొద్దున్న రామ్మా అంటాడు. లేకపోతే ఒక్కదాన్ని రా అంటాడు. లేకపోతే రేపొచ్చి ఒకసారి కలవమ్మా అంటాడు సార్ నాకు. చాలా టార్చర్ ఉంది. ఏమైనా పోతే ఏమంటాడు, ఏముందని కేస్ అయిపోతే మళ్ళీ ఇగ నువ్వు కలవవు, నువ్వు ఆఫీస్‌కి రావు. ఇగ అయిపోతది ఇగ కేస్ అయిపోతే. కనిపియమని వస్తలేవెందుకు 4 రోజుల నుంచి, వచ్చి కలుస్తలేవు అని మాట్లాడుతుంది సార్ నాతోని. అయితే అన్న ఇట్లా అట్లెందుకంటారు సార్ కలవడం మా కేస్ ఉంటేనే వస్తా. కేస్ లేకపోతే ఎందుకు వస్తా సార్ నేను. అంటే లేదు లేదమ్మా అట్లా గాదు. నేను చెప్తున్నా. అంటే మళ్ళీ ఎప్పుడు అయిపోతది సార్ యాక్షన్ మరి ఎప్పుడు తీసుకుంటారు? మళ్ళీ ఎప్పుడు ఏస్తారు చార్జ్ షీట్ అంటే లేదమ్మా ఇంకా టైం పడుతుంది 4, 5 రోజులు. దాని తర్వాత నువ్వు ఫోను చేస్తా అన్నాడు. సరే అని రాత్రి నేనొచ్చేసిన. వచ్చేసినాక ఏం చేసిండంటే మళ్ళీ రాత్రి ఫోను చేసిండు 9:30కి. ఫోను చేసి ఏమన్నాడు, "ఏమైందమ్మా నువ్వు రేపు ఒకసారి వచ్చి కలువు" ఏసీపీ సార్ వేరే చేతికిందోటి ఫోను చేసిండు. చేసి ఏమన్నాడు, "లేదమ్మా ఏసీపీ సార్ ఫోను చేసి పిలిచిర్రు ఇక" అంటే నేను లేసి "ఏంటి సార్ చెప్పండి" అంటే, "లేదు రేపు పొద్దున్న రా అమ్మ నువ్వు ఒకదానివి రా" అని నాకు తెల్లారి రా అన్నాడు. సరే అన్నా. అన్నందుకు మళ్ళీ ఇప్పుడు ఫోను చేస్తే "నువ్వు ఒకదానివి రా రా" అంటే అర్థం ఏంది? అర్థమైతలేదు. ఏమన్నా అంటే ఇప్పుడు ఏదో బోకర్ కేసులా దేంట్లోనో బుక్ చేస్తా అని మాట్లాడుతున్నాడు. మరిప్పుడు దీనికి సొల్యూషన్ ఏదైనా ఒకటి చెప్పండి సార్. నాకు ఏసీపీ ఫోను చేసిండు సార్. ఫోను చేస్తే నేను పోయినా. పోతే ఏమన్నాడు, "ఏందమ్మా నీ బాబు లేకపోతే ఎవరినో ఒక తోక తీసుకొస్తావు. నువ్వు ఒంటరిగా ఒకదానివి బయటికి రాలేవా? వచ్చి ఒక్కదాన్ని కలవలేవా ఏసీపీకి ఆఫీస్‌కి" అని మాట్లాడాను సార్. నేను అట్లిట్లా అంటా సార్ మళ్ళా నేను ఒక్కదాన్ని గదా! నైట్‌లో వస్తున్నా కాబట్టి నువ్వు రావాలి గదా! ఎవరో ఒకరిని తీసుకొని రావస్తే ఎట్లా? నాకు కొత్తగా నేను ఎప్పుడు రాలే గదా ఆఫీస్‌కి అంటే, "లేదమ్మా లేకపోతే మీ అబ్బాయిని తీసుకొస్తావా? లేకపోతే ఎవరైనా పిచ్చోళ్ళలాగా లూజ్ కలెక్షన్‌లను తీసుకొని వస్తావేందమ్మా నువ్వు" అంటే, "లేదు సార్ ఒంటరిగా రా" అంటే, "ఎందుకు రావాలి సార్ నేను రాను" అని మీ మాట అన్నా సార్ నేను. అయితే లేదు అట్లా కాదు సార్ తప్పుగా మాట్లాడమొద్దు. అంటే కేసు గురించి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలమ్మా అని అడిగిండు నాకు. అయితే నేనన్నా కేసు గురించి ఏం చేయాలంటే నాకేం తెలుసు సార్ మీకే తెలవాలి ఏసీపీ గదా! మీకే తెలవాలి కేసు గురించి అని మాట్లాడినా సార్. మాట్లాడి సరే అని వదిలేసిన సార్. ఇంకేం అనలేదు సార్. మీకు జస్ట్ నాకు తెలవదు సార్ అని చెప్పేసి వచ్చేసిన సార్.